ప్రాబబ్లీ 5 టెస్టులు పెడతారండి 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి. ఎగ్జామ్స్ కూడా 5 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రాబబ్లీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత సో ఈ యొక్క అసలు ఎట్లాగా మనం ప్రాబ్లం, అసలు జేఈ మెయిన్స్ ప్రాబ్లం అంటే ఎలా ఉంటుంది, దీనికి ఎట్లా చదవాలి, ఎలా వినాలి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, సాల్వింగ్ ఏంటి, ఇది ఓవరాల్గా మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. 40 గంటల పాటు మనం తీసుకున్నట్లయితే కొంచెం ఓపికగా మీరు సో అంటే 9th పెట్టిన 3 రోజులు ఏవైతే ఉంటే 10th అదే 3 రోజులు పెట్టట్లేదండి. కొంతమంది పిల్లలు 9th 10th 2 వింటాం సార్ మాకు రెండింటికి అన్నట్టు కొంత రిపిటేషన్ ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు 9th లో చెప్పి కంటెంట్ కానీ ఏదైనా ఎగ్జాంపుల్ కానీ 1 or 2 రిపీట్ అవుతాయండి క్లాస్ 10th లో ప్రాబబ్లీ. ఎందుకంటే అది కూడా అవసరం అక్కడ. సో అందు గురించి ఏంటంటే డేస్ సపరేట్గా పెట్టాం. మీరు రేర్ కేసెస్లో మరీ వీక్గా ఉన్నాడు బాబు స్టూడెంట్ అనుకున్న సందర్భాల్లో కొంత ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 రోజులు పెట్టింది కాకుండా వేరే 3 రోజులు పెట్టమని చెప్పాను. అట్లాగే 4th నుంచి 8th ఏదైతే చెప్పానో మ్యాథమెటిక్స్ అది. ఇది కాకుండా ఏదైతే ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో జనరల్గా ఫిజిక్స్ టెర్మినాలజీ మీద ఎవరికి పట్టు ఉండట్లేదు. డిఫ్రాక్షన్ అంటే ఏంటి, లేదా ఫోర్స్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటి ఏదైతే టెర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఆ టెర్మినాలజీ మీద పట్టు రావాలనే ఉద్దేశంతో ఫిజిక్స్ టీచర్ మనకి తెలిసిన ఆయన ఉంటే ఆయన రిక్వెస్ట్ చేసి చెప్పమని. ఫిజిక్స్ డెప్త్ చెప్పడానికి మ్యాథ్స్ నాలెడ్జ్ కావాలండి. మీకు సరైన మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ చెప్పడం కుదరదు, ఎవరి వల్ల అవ్వదు. ఈ బైపీసీ బ్యాచ్ ఏమనుకుంటారు, మ్యాథ్స్ లేకుండా ఫిజిక్స్ వస్తా అనుకుంటారా, వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అర్థం అవుతుంది అనుకోవట్లేదు. అర్థం కాదు, 100% అర్థం కాదు. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. అందు గురించి ఫిజిక్స్ నేను డెప్త్ వెళ్ళడానికి ట్రై చేయట్లేదు అని అంటే మ్యాథ్స్ గట్టిగా ఉంటే తప్ప ఫిజిక్స్ అర్థం కాదు, డెరివేషన్స్ అవి. అందుగురించి నేను దాని జోలికి వెళ్ళకంటే టెర్మినాలజీ పరిచయం చేయమని చెప్పాను. ఒక్క టెర్మ్స్ మాత్రమే, అంటే బేసిక్ టెర్మినాలజీ, బేసిక్ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అది కొంచెం చెప్పినట్లయితే ఒక ఐడియా, వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, లేదా స్పీడ్ అంటే ఏంటి, లేదా యాక్సిలరేషన్ అంటే ఏంటి, బేసిక్ న్యూటన్స్ లాస్ అంటే ఏంటి, లేకపోతే బెర్నాలస్ అన్నవాడు ఎవరు, బెర్నాలస్ స్థిరం అంటే ఏంటి, సంథింగ్ బేసిక్గా ఉన్నటువంటి కొంత థియరిటికల్గా ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో 9th 10th లో సరే ఒక 9th క్లాస్లో ఒక 30-40 టర్మ్స్ తీసుకుంటారు, 50 టర్మ్స్ అవి పరిచయం చేస్తారు. మేబీ ఈ పరిచయం చేసినప్పుడు తర్వాత మీరు విని కొంచెం డెప్త్లోకి వెళ్ళండి. తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత పరిచయాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ కొంత డెప్త్ వెళ్తారు టీచరు. ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కదండి. మనం చెప్పేది ఒక్కొక్క ఫిజిక్స్ టెర్మినాలజీ చెప్పాలంటే ఒక 20 గంటలు 30 గంటలు టైం తీసుకున్నాం. 20-30 గంటలు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. బట్ చెప్పినప్పుడు మాత్రం క్లారిటీ ఉంటుంది, అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫుల్ లెంగ్త్ ఇయర్ కోర్స్ కాదు కదండి. ఫుల్ లెంగ్త్ ఇయర్ కోర్స్ అనేది వేరే, ఓన్లీ బేసిక్స్ని కొంత పరిచయం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. సో ప్రాబబ్లీ మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఫార్మ్, గూగుల్ ఫామ్ ఏదైతే డిస్క్రిప్షన్లో పెడతానో ఆ డిస్క్రిప్షన్లో పెట్టిన గూగుల్ ఫామ్లో మీరు ఫిల్అప్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఫోన్ చేయడం లేదా ఆ నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఉంటే సరే ఫీజులు ఎంత ఏంటి అనేది వాళ్ళు ఇండివిజువల్గా టీచర్స్ ఫిక్స్ చేసుకుంటారు. స్టూడెంట్స్ మీరు ఉంటారు, మీకు ఉన్న ఇంట్రెస్ట్ బట్టి ఆ ఫీజు బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు.